నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. హలో అండి అశోక్ గారు. హలో అండి. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒక నిజమైన హీరోగా చూస్తున్నాం. మొన్న హరిహర వీరమలు రిలీజ్ అయినా ఒక పొలిటీషియన్ గానే చూసాం ఆ గెటప్ లో. బట్ ఇప్పుడు చూసారా, బ్లాక్ టు బ్లాక్ లో ఫుల్ అద్దరు కొట్టేశారు ఆయన. ఓజీ ట్రైలర్ చూస్తుంటుంటే ఒక రియల్ డాన్ చూపించినట్టు అనిపించింది. ఏమంటారు? ఇది ఒక వింటేజ్ లుక్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి స్టైల్లో కనిపించట్లేదు మనకి. కొంచెం స్టైలిష్గా ఖుషీలో కావచ్చు, బద్రీలో కావచ్చు, ఇలాంటి సినిమాల్లో కనిపిస్తూ వచ్చారు. కానీ ఇలాంటి ఒక వింటేజ్ లుక్లో దట్టు కూడా బేస్డ్ ఆన్ ముంబై బ్యాక్గ్రౌండ్లో అప్పుడులో డాన్లు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ రూలింగ్ ఎలా ఉండేది, వాళ్ళ ఆధిపత్య ధోరణి ఎలా ఉండేది, వాటికి సంబంధించి సుజీత్ ఒక స్టోరీ అయితే క్రియేట్ చేస్తారు. అదంతా పక్కన పెట్టేస్తే ప్రజెంట్ ఓజీ ఇప్పుడు అంతా కూడా ఆ మ్యానియానే నడుస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఓజీ అదే బ్లాక్ టు బ్లాక్ లో వచ్చినట్టు వచ్చారు. ఎక్కడంతా కూడా అదే నడుస్తుంది కాబట్టి సో ఓజీ మ్యానియా అంతా నడుస్తుంది కాబట్టి ఈరోజు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. వాస్తవానికి నిన్న నైట్ రిలీజ్ అవ్వాలి ట్రైలరు. కొన్ని కారణాల వల్ల ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదని చెప్పేసి లేట్గా ఈరోజు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఈ ట్రైలర్ అంతా కూడా చూసినప్పుడు ఏంటంటే డిఫరెంట్ పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తూ వచ్చారు. మెయిన్గా ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ తక్కువ ఉన్నప్పటికి కూడా ఆ ట్రైలర్లో 2.5 minute ఉన్న ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారిని చూపించిన తక్కువ టైం అయినప్పటికి కూడా మిగతా క్యారెక్టర్స్ ఎక్కువగా చూపిస్తూ వచ్చారు. విలన్స్ కావచ్చు, ఓమీ అని ఒక క్యారెక్టర్. సో అది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఓజీకి ధీటుగా ఉండేలాగా ఓమీ అనే క్యారెక్టర్ని డిజైన్ చేయటము, దాంతోపాటు ప్రియాంక అరుణ్ మోహన్ కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ఇలా శుభలేఖ సుధాకర్ గారు ఇచ్చేటువంటి ఒక ఇంట్రడక్షన్ కావచ్చు, ఇలాంటి ఒక ఎలివేషన్స్ అన్నింటిలో కూడా ఈరోజు ట్రైలర్ అయితే రూపొందిస్తూ వచ్చారు. మెయిన్గా ఇప్పుడు ఈ ఓజీకి సంబంధించి చూసుకుంటే ఈ స్టోరీ ఏంటి అనేటువంటి ఒక చర్చ చాలా మందికి అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుంది, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆ గన్నులు ఏంటి, ఆ కత్తులు ఏంటి, ఆ చంపడాలు ఏంటి, ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా చూస్తున్నప్పుడు అదే ఇట్స్ బేస్డ్ ఆన్ అంటే మనకు ఆల్రెడీ ఆ ట్రాక్ అలా ఉంటుంది కాబట్టి ముంబై అనగానే ఆ డాన్లు అదంతా గుర్తుకొస్తూ ఉంటుంది కాబట్టి భాషా సినిమానో ఇంకో సినిమానో అనిపిస్తుంది. అయితే ఇట్స్ యాస్టీస్గా ప్యారలల్గా కూడా అలాంటి స్టోరీలానే కనిపిస్తుంది. సుజీత్ ఏం డిజైన్ చేసుకుంటే తెలియదు. స్టోరీస్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాయండి, కానీ దాన్ని చూపించే కోణం కావచ్చు, ఆ విధానమే డిఫరెంట్గా ఉండాలి. డైరెక్టర్ విజన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది, అదే రైస్ ఉంటుంది. అదే రైస్ని 100 రకాలుగా బిర్యానీలు ఉండట్లేదా, ఒక్కోదాన్ని ఒక్కో టేస్ట్ వస్తూ ఉంటుంది. యాస్టీస్గా స్టోరీస్ ఎప్పుడు కూడా ప్యారలల్గా ఒకే లైన్లో నడుస్తున్నాయి. కానీ దాన్ని మేక్ ఓవర్, టేక్ ఓవర్ ఎలా ఉంటుంది అనేదే డైరెక్టర్ ఆర్ట్. డైరెక్టర్ని అందుకే క్యాప్టెన్ ఆఫ్ ద షిఫ్ట్ అనేది దానికి సంబంధించి. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే ఆల్రెడీ ఒక విలన్గా ఉండి అక్కడ కొంతమందితో యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చంపేసో లేదంటే ఈయన చంపేసో ఇలా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రియాంక అరుణ్ మోహన్ ఆయన లవర్ గానో గర్ల్ ఫ్రెండ్ గానో ఉంటుంది. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఆమె చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ ముంబై వదిలి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ ప్రజలకి ఏదో కష్టం వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం, మళ్ళీ నేను ముంబై వస్తున్నాను అందరు రెడీగా ఉండని చెప్పేసి వాళ్ళందరూ ఈ ట్రైలర్లోనే చూసాం కదా. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పడము, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు అంటారా, లేదంటే ఇక్కడ విలన్ల చేతిలో బందీగా ఉన్నటువంటి ప్రజలను కాపాడటం కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన చేసేటువంటి సృష్టించేటువంటి విధ్వంసానికి సంబంధించిన స్టోరీగానే ఈ ట్రైలర్ చూస్తే మనకు కనిపిస్తుంటుంది. కానీ ఏంటంటే ఇది రెగ్యులర్ స్టోరీగానే అందరికి కనిపిస్తూ ఉంటుంది, కానీ ఒక డిఫరెంట్ టేకింగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రాష్ట్రానికి డిప్యూటీ మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా ఆయన ఉన్నారు. ఆ టైంలో ఈ సినిమాల్ని ఎంచుకునేటప్పుడు ఎలా పడితే అలా చేయడానికి లేదు, తప్పదు ఇంకా వాళ్ళకి, ఇంకదంతే రూల్. సో బట్ ఇక్కడ చూస్తే ఒక కమర్షియల్ హీరోగానే అనిపించారు. ఆ పొలిటికల్ ఫ్లేవర్ కనిపించారు. అంటే ప్రజలు వాళ్ళ కష్టాలు రక్షించడం ఈ లైనప్ ఎక్కడో మ్యాచ్ అవుతుంది, కానీ నార్మల్గా హీరోలు చేసే పనులు అవే కదా. అందుకనే కదా పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం ఇప్పుడు డిఫరెంట్గా చెప్పుకుంటుంది ఓజీ గురించి. మిగతా సినిమాలు ఎన్నిటి గురించి దేని గురించి మాట్లాడుకోవట్లేదు, మనం ఓజీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, డిఫరెంట్ ఫ్లేవర్ ఉందనే కదా దాంట్లో. అలాంటి ఫ్లేవర్ని సుజీత్ క్రియేట్ చేశాడనే కదా. మెయిన్గా చూసుకుంటూ వస్తే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే పీక్కి వెళ్ళిపోతుంది. తమని ఎంత ఇన్వాల్వ్ అవుతూ ఈ సినిమాకి సంబంధించి చేశాడో కూడా ఆ ట్రైలర్ అంతా కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. సో ట్రైలర్కి సంబంధించి చూస్తున్నప్పుడు మెయిన్గా ఆల్రెడీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఓకే, ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఫుల్ ఓవర్ మాస్గా పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉండేటువంటి ఒక ఐడియాలజీని, ఎప్పుడూ లేని విధంగా చేయనటువంటి ఒక సీక్వెన్స్ని ఇప్పుడు ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్, ఆయన వాడేనంటే ఆ కత్తి ఉంది చూసారు, ఆ కత్తికి సంబంధించి ఒక పెద్ద క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటిదని. అయితే ఈ కత్తికి సంబంధించి గతంలో ఖుషి సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వాడుతూ వచ్చారు. ఒక చిన్న ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్లో భయపెట్టేటప్పుడు ఆయన ఈ కత్తిని ఇట్లా తిప్పేటువంటి ఒక సిచ్యువేషన్, ఒక సీన్ ఉంటుంది అనమాట. సో దాన్ని ప్యారలల్గా తీసుకొని ఇక్కడ ఒక స్టోరీ క్రియేట్ చేసి ఈ స్టోరీకి సంబంధించి
సంబంధించి ఆ కత్తి వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ కత్తికి ఆయనకి అసలు రీజన్ సంబంధం ఏంటి అనేటువంటి ఒక స్టోరీని కూడా ఓజీలో వెళ్ళారని చెప్పేసి నన్ను పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్తూ వచ్చారు. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ వస్తున్నప్పుడు ఏమైపోతుందంటే ఓజీలో ఏదో ఉంది అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ ఒక డిఫరెంట్ లుక్తో ఉన్న స్టోరీని కొంచెం మార్చి లేదంటే ఉన్న స్టోరీని కొత్త వింటేజ్ లుక్ని యాడ్ చేసేసి పవన్ కళ్యాణ్ గారిని డిఫరెంట్గా చూపించేసి ఆ 90s బూట్ కట్ని ఆ 90s డ్రెస్సింగ్ స్టైల్ని యాడ్ చేసేసి ఈరోజు కొత్తగా సుజీత్ మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఎలా సినిమా తీసినా అలా వచ్చేలా వెళ్ళినా కూడా ఫ్యాన్స్ చూడటానికి ఇంట్రెస్ట్గా క్రియేట్ చేస్తున్నారు. సో ఆయన ఎఫర్ట్స్ పెట్టి ఇలాంటి సినిమాలో నటించి ఇంత పకడ్బందీగా ఇంత డైలాగులు చెప్పి ఇంత జపనీస్ లాంగ్వేజ్ని నేర్చుకొని మరి ఆ ఓజస్ అని చెప్పేసి ఆయన చెప్పేటువంటి ఆ డైలాగులు అన్నిటికీ కూడా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొక 2-3 డేస్ ఉన్నది, ప్రీమియర్ షోలు కూడా పడడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి 2-3 డేస్లోనే. కాబట్టి సో ఖచ్చితంగా దానికి సంబంధించి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఓజీకి సంబంధించి చూసినప్పుడు హీరోలు అంటే ఆ సీనియారిటీని బట్టి కథల ఎంపికలో చాలా చేంజెస్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ నాగార్జున గారు పువ్వు పట్టుకుని వెళ్ళారు అనుకోండి, కాస్త ఇబ్బందికరమే. చిరంజీవి గారు, వెంకటేష్ గారు కదా. సో జనరేషన్ తగ్గట్టు వాళ్ళు మారుతూ కథలను ఎంచుకునే ఎంపిక చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మరీ అలా చూడలేరు. ఓ తండ్రి పాత్రలోనూ ఇంకో పాత్రలోనూ సపోర్ట్ ఇట్లాగా చూడు. ఆ హీరోయిజం అలానే ఉండాలి. మరో పక్క ఆయనకున్న బాధ్యత ఉప ముఖ్యమంత్రి, అంటే ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలి. పొలిటికల్ని సినిమాను మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు, కానీ అందరూ చేస్తారు కానీ చేయకూడదు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఇప్పుడు ఆయన ఏమి కావాలని చెప్పేసి చేయాల్సింది ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు. ఆయన డిప్యూటీ సీఎం అవ్వక ముందు నుంచే కదా ఈ సినిమాలన్నీ కమిట్ అయ్యండి. ఇప్పుడు వీటన్నిటిని వదిలేశారనుకోండి ఏం జరుగుతుంది? ప్రొడ్యూసర్స్ నష్టపోతారు. ప్రొడ్యూసర్స్కే కదా నష్టము. వాళ్ళు నమ్ముకున్నటువంటి సినిమాలు, డైరెక్టర్లు, ఎంత క్రూ ఉంటుంది దానికి సంబంధించి. ఏదో ఒక 1 year గ్యాప్ తీసుకొని కంప్లీట్ చేసుకున్నాడు, దాని పరంగా ఉన్నాడు. కొత్తగా సినిమాలు ఏమైనా సైన్ చేసుకొని కొత్తగా సినిమాలు ఏమైనా చేస్తే ఆ తర్వాత ఉంటుంది సిచ్యువేషన్. ఓకే, ఆయన ఆల్రెడీ కంప్లీట్ చేసిన సినిమాలు తీసేసి కూడా ఇంకా ఎందుకు సినిమాలు చేస్తున్నారని చెప్పేసి. సో అప్పుడు మనం క్వశ్చన్ చేయొచ్చు. సో ఆల్రెడీ అంతకుముందే ఒప్పందం చేసుకుని, అంతకుముందే అడ్వాన్సులు తీసుకుని, అంతకుముందే సగం షూటింగ్లు అయిపోయి ఉన్న వాటిని వదిలేయడం కూడా పద్ధతి కాదు. కాబట్టి ఆయన అది చేసుకుంటున్నారు. సరే మీరు ఇంకోటి అన్నట్టు డిప్యూటీ సీఎం కదా, సెలెక్టివ్గా చేయాలి కదా అని చెప్పేసి. సెలెక్టివ్గా చేయాలనుకున్నప్పుడు ఇంక సినిమాలు చేయటం ఎందుకు? ప్రజలకు నచ్చేటట్టు చేయాలి, ఆయన ఫ్యాన్స్కి నచ్చేటట్టు చేయాలి. అలా కాదు నేను డిప్యూటీ సీఎంని కాబట్టి ఒక నిబద్ధతతో ఇలానే సినిమా చేయాలి, అప్పటికి కూడా ఆయన సోషల్ అవేర్నెస్ ఉండేలానే సినిమాల్లో ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు కదా, అలానే సినిమాలు తీస్తున్నారు కదా, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. సక్సెస్ అవుతే ఫెయిల్ అవుతే సెకండరీ. సో ఆయన వేలో ప్రజలకు ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో, లేదంటే డైరెక్టర్కి కూడా ఒక విజన్ ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు కథ ఓకే చేసినప్పుడు, లేదంటే డైరెక్టర్ ఆ సినిమా షూట్ చేసేటప్పుడు అంత ఈజీగా అయితే కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు కదా. రీసెర్చ్ చేసిన దాన్ని బట్టే సినిమాలన్నీ తీస్తున్నారు. ఓజీ కూడా అలాంటిదే కావచ్చు. ఏదో ట్రైలర్లో ఉన్నట్టు చంపటం, కొట్టుకోవటం, నరుక్కోవటం ఉన్నంత మాత్రాన వైలెన్స్ ఉందని కాదు. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా అవేర్నెస్ ఉంటుంది. మనం పూర్తి సినిమా స్టోరీ మొత్తం చూసిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుద్ది, ఓకే దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. ఆ ప్యారలతోనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే అది మెయింటైన్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటాను. ముఖ్యంగా డైరెక్టర్ సుజిత్ మీద చాలా మందికి హోప్స్ ఉన్నాయి. చాలా యంగ్ డైరెక్టర్ అతను. కాకపోతే ఒక రేంజ్ లో తీద్దాం అనుకుంటున్నారు, కానీ అది అంతవరకు రీచ్ అవుట్ చేయలేకపోతున్నారు. అంటే ఆయన అంటే మీరు చెప్పింది ఏంటంటే సాహో సినిమా ఒక ఫెయిల్యూర్ గా నిలిచింది. ఎందుకంటే సేమ్ ఇప్పుడు ఓజీని మనం ఎలా కంపేర్ చేస్తామో, ప్రభాస్ గారికి సంబంధించి కూడా సాహోని అలానే కంపేర్ చేస్తాం మనం. సాహో సినిమా ఫెయిల్ అవడం ఖచ్చితంగా సుజిత్కి కొంచెం నెగిటివ్, కానీ ఆ తర్వాత పకడ్బందీగా ఏ హీరోని అయితే ఆయన సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారో దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ స్టోరీని అయితే లూప్ లైన్ చేసుకుంటూ వచ్చాడు. అందుకోసమని అంత గ్యాప్ తీసుకొని కూడా నెక్స్ట్ ఇంకే సినిమాలు చేయకుండా పకడ్బందీగా ఓజీ స్టోరీ రాసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో అది టైఅప్ అవుతూ వచ్చారు. ఇంక మీరు చూసుకుంటే హరిహర వీరమల్లు కావచ్చు, లేదంటే నెక్స్ట్ వచ్చినటువంటి భగత్ సింగ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చే సిరివాన్లు కావచ్చు, వీటన్నిటికి కూడా ఎక్కడా కూడా అంత హైప్ రావట్లేదు. ఒక ఓజీకే వస్తుంది. ఏంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ని ఈరోజు సుజిత్ చూపించాడు కాబట్టి అంత హైప్ వస్తుంది. దానికి సంబంధించి ఇంకా భాష అలా ఉందా, ఇంకోలా ఉందా అనేది పక్కన పెట్టేస్తే జనాలు, ఆడియన్స్ అందరూ కూడా థియేటర్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసి ఆ ఫీల్తో బయటకు వస్తే అదే పెద్ద హిట్. సో ఆ హిట్ పడుతుందా లేదని చెప్పేసి 25th వరకు అయితే వెయిట్ చేయాలి. ఈలోపు సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ని, సోషల్ మీడియాలో వచ్చే స్పెక్యులేషన్స్ని కూడా మనం చూసి వదిలేయాలి తప్పితే వాటి మనసు తీసుకోకూడదు. అవును, చూద్దాం. అండ్ మంచి బిగ్గెస్ట్ హిట్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం కూడా. ఫ్యాన్స్ అందరూ అయితే రెడీగా ఉన్నారు కదా. థ్యాంక్ యూ అండి.